మళ్ళీ న్యూ లింక్ క్రియేట్ చేస్తే డేటా అంతా లాస్ అవుతాం మనం. కాబట్టి ఒకవేళ 2 లింక్స్ ఉన్నాయి, ఆ లింక్లో అన్నోన్ పీపుల్ని రిమూవ్ చేసేస్తాను కొంతమందిని. సో ఆ లింక్ వర్క్ అవ్వకపోతే ఈ లింక్ నుండి జాయిన్ అవ్వండి. ఓకేనా? రైట్. నెక్స్ట్, వేరియంట్ అండ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? వేరియంట్ వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? వేరియంట్ అంటే ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అర్థం. ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. స్టాండర్డ్ డాక్యుమెంట్ ఉంది, శాంపిల్ డాక్యుమెంట్ ఉంది. శాంపిల్ డాక్యుమెంట్లో ఏం చేస్తాం మనం? శాంపిల్ డాక్యుమెంట్లో శాంపిల్ డాక్యుమెంట్ ఉంటుంది. శాంపిల్ డాక్యుమెంట్లో ఏం చేస్తాము? ఒక టెంప్లెట్ క్రియేట్ చేసుకుని ఆ టెంప్లెట్ని బేస్గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ని పోస్ట్ చేస్తాం. సేమ్ టు సేమ్. అలాగే సేమ్ టు సేమ్ వేరియంట్ కూడా అంతే. ఎగ్జాంపుల్ FBL3 వెళ్ళండి. చూడండి, ఇక్కడ ఏమి ఇచ్చాం మనం? కంపెనీ కోడ్ ఇచ్చాం. తర్వాత GL అకౌంట్ ఫ్రమ్ నంబర్ టు నంబర్. ఎగ్జాంపుల్ 1 to 10 ఇవ్వండి. 1 to 10. 1 నుండి 10 వరకు ఇవ్వండి. జస్ట్ ఎగ్జాంపులే కదా. 10 to 100 పోనీ, లేదంటే 1 to 10. ఓకే, 1 to 10. నెక్స్ట్ చూడండి, ఇక్కడ 1 to 10 ఇచ్చాము, యాజ్ వెల్ యాజ్ కంపెనీ కోడ్ ఇచ్చేసాము. నెక్స్ట్ చూడండి, ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్, ఆల్ ఐటమ్స్. ఇంకా డౌన్కి వెళ్ళని చెప్తాను. ఇంకేమన్నా కావాలి? పార్క్డ్ ఐటమ్, ఇవన్నీ ఏమన్నా కావాలి? ఇవన్నీ కూడా ఇన్పుట్స్ అన్నమాట. ఇన్పుట్స్. ఈ ఇన్పుట్స్ అనేవి సేవ్ చేసుకుంటాం. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇవన్నీ ఇవ్వకుండా మనం ఏం చేస్తామంటే సేవ్ చేసుకుంటాం. దీన్ని ఏమంటారంటే వేరియంట్ అంటారు. వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్ అని అంటాం. వాట్ ఈస్ మీన్ బై వేరియంట్? వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. ఆల్ ఇన్పుట్స్ ఆర్ స్టోర్డ్ ఇన్ ది వేరియంట్స్. అంటే మీరు ఒక రిపోర్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక రిపోర్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. చేసే టైంలో ఏం చేయాలి? మీరు ఒక రిపోర్ట్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఇన్పుట్స్ అనే ఇస్తాం. ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇవ్వకుండా ఒక వేరియంట్ క్రియేట్ చేసుకుంటాం. అంటే ఒక శాంపిల్ డాక్యుమెంట్ బేస్ గా చేసుకుని ఒరిజినల్ డాక్యుమెంట్ పోస్ట్ చేస్తాం. అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తామంటే కొన్ని ఇన్పుట్స్ అనేవి ఇస్తాం, ఇచ్చి సేవ్ చేసుకుంటాం. ఒక వేరియంట్ నేమ్ ఇస్తాం. ఆ నేమ్ ని బేస్ గా చేసుకుని ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇన్పుట్స్ ఇవ్వకుండానే మనము రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు అనమాట. దీన్ని వేరియంట్ అంటారు. MS వర్డ్ ఫార్మాట్ ఓపెన్ చేయండి. వాట్ ఈస్ మీన్ బై వేరియంట్?
కలర్ యాడ్ చేయండి. వాట్ ఈజ్ మీన్ బై వేరియంట్? వేరియంట్ ఈజ్ నథింగ్ బట్ ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. All inputs are stored into the variant. If you can select the variant, inputs will be updated automatically. Variant అంటే ఒక రిపోర్ట్ జనరేట్ చేయడానికి కొన్ని ఇన్పుట్స్ అనేవి వేరియంట్ లో సేవ్ చేసుకుంటాం. దీన్ని వేరియంట్ అంటారు. ఎగ్జాంపుల్ FBL1N వెళ్ళండి. FBL1N ట్రాన్సాక్షన్ కోడ్ లో ఉన్నాం. పైకి వెళ్ళండి, టాప్కి వెళ్ళండి. కంపెనీ కూడా ఇచ్చారు. వెండర్ డ్రాప్ డౌన్ చేయండి. ఒక 2 వెండర్స్ తీసుకోండి. ఫ్రమ్ దగ్గర 2 దగ్గర, ఫ్రమ్ దగ్గర 1 తీసేయండి, 1 to 10 తీసేయండి. డ్రాప్ డౌన్ చేయండి. మన వెండర్ నెంబర్స్ ఒక 2 నెంబర్స్ తీసుకోండి. చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. చార్ట్ ఆఫ్ అకౌంట్ బేస్ గా చేస్తున్న వాళ్ళు క్లోజ్ చేయండి. ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. ఒక వెండర్ ఇవ్వండి. ఐఎమ్ సారీ నెంబర్ ఇవ్వండి. జిఎల్ అకౌంట్స్ కొని, జిఎల్ అకౌంట్ జిఎల్ అకౌంట్స్ తీస్తుంది. ఇక్కడ మనం ఎక్కడికి వచ్చాము? వెండర్ లైన్ ఐటమ్కి వెళ్ళాలి. FBL1కి వెళ్ళండి. కరెక్ట్, అది ఇంకా ఈజీగా ఉంటుంది. FBL1N FBL1Nకి వెళ్ళండి. FBL1N వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే. కంపెనీ కోడ్ ఇవ్వాలి ఫస్ట్, తర్వాత వెండర్ తీసుకోండి. ఫ్రమ్ వెండర్ ఒక వెండర్ ఇవ్వండి. టూ వెండర్ ఇంకొక వెండర్ తీసుకోండి. సో ఇవి తీసుకున్నాం. ఒక వెండర్ ఫ్రమ్ వెండర్ 2 వెండర్ తీసుకున్నాం. తర్వాత కంపెనీ కూడా ఇచ్చాం, ఓపెన్ ఐటమ్ ఇచ్చాం, ఒక డేట్ ఇచ్చాం. సో దీన్ని మనం ఇన్పుట్స్ అనేవి ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇవ్వకుండా మనం సేవ్ చేసుకుంటున్నాం. సేవ్ చేయండి. పూర్వ పంచాయతీ కింద ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేయండి. ఆల్ ఐటమ్స్ తీసుకోండి. బెటర్ ఆల్ ఐటమ్స్ లాస్ట్ లో. ఆల్ ఐటమ్స్ అంటే ఓపెన్ అండ్ క్లియర్ బోత్ కనిపిస్తాయి మనకి. దీని యొక్క వేరియంట్ కింద మనం కాన్ఫిగరేషన్ చేస్తున్నాం. సేవ్ చేయండి. వేరియంట్ నేమ్ ఏమిద్దాము? AMR_AMR డిస్క్రిప్షన్ కూడా సేమ్ AMR_AMR. లేదంటే మీ ఇష్టం, మీకు ఎలా కావాలంటే అలా నేమ్ అనేది ఇవ్వచ్చు. సేవ్ చేయండి. ఓకే, వేరియంట్ లాస్ట్ లో మెసేజ్ చూడండి, AMR_AMR సేవ్డ్. సో ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఈ వేరియంట్ ఉపయోగించేసి మనం ఇచ్చిన ఇన్పుట్స్ అనేవి ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఓకే, సో మనం ఇక్కడ ఏం చేసాము? సేవ్ చేసాం. నెక్స్ట్ పైన ఎగ్జిక్యూట్ బటన్ పైన ఒక సింబల్ ఉంది చూడండి. పైన ఎగ్జిక్యూట్ బటన్ రైట్ సైడ్ గెట్ వేరియంట్ క్లిక్ చేయండి. అక్కడ వేరియంట్ నేమ్ ఏంటి? AMR_AMR ఇవ్వండి. కంటిన్యూ చేయండి. ఫోన్ ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, డైరెక్ట్గా వచ్చేస్తే యాక్చువల్గా ఒక పని చేద్దాం. బ్యాక్ వెళ్ళి ఫస్ట్ చూడండి, మనం వేరియంట్ క్రియేట్ చేసామండి. ఈ వేరియంట్ ఎలా ఉపయోగిస్తాము? /n FBL1N వెళ్ళండి. సో వెయిట్ చూడండి. ఇప్పుడు మనం ఇన్పుట్స్ ఇవ్వాలి. యాక్చువల్గా అయితే ఇన్పుట్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. వేరియంట్ లో మన ఇన్పుట్స్ అన్ని కూడా సేవ్ చేసాం. ఆ ఇన్పుట్స్ అన్ని కూడా ఇక్కడ నుండి వేరియంట్ నుండి పిక్ చేస్తాం. ఇన్పుట్స్ మాన్యువల్ గా ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇన్పుట్స్ అన్ని ఎక్కడ సేవ్ అయినాయి? వేరియంట్ లో సేవ్ అయినాయి. ఎగ్జాంపుల్ గెట్ వేరియంట్ వెళ్ళండి. మన వేరియంట్ ఏంటి? AMR_AMR. ఎగ్జిక్యూట్ చేయండి.
చూసారా 1470 కంపెనీ కోడ్ ఆల్ ఐటమ్స్ ఇవన్నీ వచ్చేస్తున్నాయి. అంటే వేరియంట్ అంటే మీనింగ్ ఏంటి? వేరియంట్ అంటే ఈచ్ అండ్ ఎవ్రీ టైం మనం ఇన్పుట్స్ అనేవి ఇవ్వకుండా ఒక వేరియంట్ లో సేవ్ చేసుకుంటున్నాం. దీన్ని వేరియంట్ అంటారు. వేరియంట్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం ఇన్పుట్స్ ఇవ్వకుండా మనం వేరియంట్ లో సేవ్ చేసుకుంటున్నాం. ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్. ఇవి ఆ వెండర్స్ కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని కూడా. టాప్ లో సిస్టమ్ ఉంది చూడు. సిస్టమ్ టాప్ లో ఓకే, ఒక పని చేయండి. ఇక్కడ కాదు, ఇక్కడ మీకు ఇంతవరకు అర్థమైంది కదా. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. సిస్టమ్ లోకి వెళ్ళండి. సిస్టమ్ స్టేటస్ ఇక్కడ చూడండి. ఇక్కడ ఏముంది ఇవన్నీ చూడండి ఒకసారి. మన డేటాబేస్ ఏ డేటాబేస్? ఈసీసీ డేటాబేస్ అంతా కూడా, ఈసీసీ డేటాబేస్ అంతా కూడా వరాకిల్ డేటాబేస్. S4 హనా ఉంటుంది, ఇక్కడ వరాకిల్ ఉండదు. ఈసీసీ అంతా కూడా వరాకిల్ డేటాబేస్. ఇంటర్వ్యూ క్వశ్చన్. S4 హనా డేటా అంతా కూడా హనా డేటాబేస్, హనాలో ఉంటుంది. హనా డేటాబేస్ అన్నమాట. క్లియర్ కదా? ఇక్కడ చూడండి చూడండి ప్రోగ్రామ్ అని చూడండి. ప్రోగ్రామ్ FBL1N అనే ఈ పేజ్ ఏ ప్రోగ్రామ్ కి సంబంధించింది? RFITEMAP. ఇది ప్రోగ్రామ్ నేమ్. ఇది FBL1N పేజ్ ఎక్కడ ఏ ప్రోగ్రామ్ లో స్టోర్ అయింది? RFITEMAP అనే ప్రోగ్రామ్ లో స్టోర్ అయింది. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ నేమ్ అనేది మనకు గుర్తుండాలి. నేను స్క్రీన్ షాట్ తీస్తాను. 1 minute. ఓకేనా? ఇది ప్రోగ్రామ్ FBL1N అనే పేజ్ ఏ ప్రోగ్రామ్ లో స్టోర్ అయింది? RFITEMAP. ఈ ప్రోగ్రామ్ అనేది మనకు అవసరం. ఓకేనా? ఈ ప్రోగ్రామ్ అనేది మనకు అవసరం అనమాట. ఓకే, మనం ఏం చేస్తాము? ఒక వేరియంట్ ని క్రియేట్ చేస్తాం. వేరియంట్ అంటే ఏంటి? ప్రీ డిఫైన్డ్ ఇన్పుట్స్. వేరియంట్ లో ఇన్పుట్స్ అన్ని స్టోర్ అయినాయి. సో ఈ వేరియంట్ ని బేస్ గా చేసుకుని మనం బ్యాక్గ్రౌండ్ జాబ్కి వెళ్తాం. బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే ఏంటి చూడండి, చాలా ఇంపార్టెంట్. మీకు ఒక షీట్ ఇస్తున్నాను, ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఓపెన్ చేయండి. బ్యాక్గ్రౌండ్ జాబ్. వాట్ ఈజ్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? చాట్ బాక్స్ లో ఉంది చూడండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే మీనింగ్ ఏంటి? బ్యాక్గ్రౌండ్ జాబ్. వాట్ ఈజ్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? వేరేని క్రియేట్ చేసాం మనం. నెక్స్ట్ ఏం చేస్తున్నాము? బ్యాక్గ్రౌండ్ జాబ్ ని క్రియేట్ చేస్తున్నాం. బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటే ఏం లేదు, రిపోర్ట్స్. యాక్చువల్ గా వెండార్ డీటెయిల్, వెండార్ కి సంబంధించిన రిపోర్ట్స్ అన్ని మెయిల్ చేయమన్నాడు మీ టీమ్ లీడర్. నైట్ 1 o'clock చేయమన్నారు. ఆ టైంలో మీరు చేయగలరా? లేదు. అందువల్ల ఏం చేస్తామంటే ఎస్ఏపిలో బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ ని క్రియేట్ చేస్తాం. బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తాం. ఆ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది అనమాట. వాట్ ఈజ్ మీన్ బై బ్యాక్గ్రౌండ్ జాబ్? బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది ఏంటో చూద్దాం. మేనేజర్ సెండ్ 1 ఈమెయిల్ టు ఎండ్ యూజర్. మేనేజర్ ఒక మెయిల్ చేశారంట. లైక్ ఎవ్రీ డే midnight 12 AM. midnight 12 AM కి మేనేజర్ వాంట్ టు వెండార్ రిపోర్ట్స్. midnight 1 o'clock లేదంటే 12 o'clock కి మెసేజ్ చేశారు, రిపోర్ట్స్ కావాలని. midnight 12 o'clock కి మనం వెండార్ రిపోర్ట్స్ అన్ని కూడా కావాలని చెప్పేసి మెసేజ్ చేశారు. లైక్ చూడు ఎలా మెసేజ్ చేశారు. లైక్ whatever payments happened, whatever invoice happened, how much is pending. So information ఇమ్మన్నారు. We can't do manual work at 12 AM కి మనం వర్క్ చేయలేం. So we can configure the automatic reports and automatic emails. This process is based on the background job.
ఆటోమేటిక్ రిపోర్ట్స్ అనేవి జనరేట్ చేస్తాం. ఆటోమేటిక్గా మీరు మాన్యువల్గా చేయరు, బ్యాక్గ్రౌండ్లో కాన్ఫిగరేషన్ చేస్తారు. ఎస్ఏపీ పనిచేస్తుంది. దీన్ని ఏమంటారు? బ్యాక్గ్రౌండ్ జాబ్ అంటారు. బ్యాక్గ్రౌండ్ జాబ్ ఆటోమేటిక్గా రిపోర్ట్స్ అనేవి జనరేట్ అవుతాయి. ఓకేనా? ఎనీ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ we will generate with background job configurations. ఎనీ టైప్ ఆఫ్ రిపోర్ట్స్ అనేవి బ్యాక్గ్రౌండ్ జాబ్ కాన్ఫిగరేషన్ ద్వారా చేయొచ్చు. whatever report you generate with large data, whatever reports you generate with large data, go to background job settings. ఇది డెమో సర్వర్ కాబట్టి మనకు ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతున్నాయి, అన్ని ఫాస్ట్గా డేటా వచ్చేస్తుంది. అంటే తక్కువ డేటా ఉంటుంది మన కంపెనీ కోడ్ లెవెల్లో. ప్రాజెక్ట్లోకి వెళ్తే ల్యాక్స్ ఆఫ్ డేటా ఉంటుంది. అదంతా ఎగ్జిక్యూట్ అవ్వాలంటే 4 to 5 hours కూడా టైం తీసుకుంటుంది. ఈసీసీలో ఒక్కోసారి 8 hours కూడా టైం తీసుకోవచ్చు. అందువల్ల ఏం చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేటటువంటి కాన్ఫిగరేషన్ చేస్తే సిస్టంలో ఆటోమేటిక్గా జనరేట్ అవుతుంది. ఇక్కడ అబాపర్ కూడా వర్క్ చేస్తాడు. చూద్దాం, మనం ట్రై చేద్దాం రిపోర్ట్ వస్తుందో రాదనేది. ఓకేనా? ఇంతకుముందు చేసినప్పుడు రిపోర్ట్ జనరేట్ అయింది. ఒకవేళ అవ్వకపోతే ఆ వీడియోస్ ఇస్తాను మీకు, అది చూడండి. ఓకేనా? వాట్ ఎవర్ రిపోర్ట్స్ యూ వాంట్ టు జనరేట్ విత్ లార్జ్ డేటా, గో టు బ్యాక్గ్రౌండ్ జాబ్. బ్యాక్గ్రౌండ్ జాబ్కి ఎందుకు వెళ్తాము? మిడ్ నైట్స్ ఏమన్నా రిపోర్ట్స్ చేసి మెయిల్ చేయాలన్నా, లేదంటే లార్జ్ డేటా ఉంది, ఒక 2 lakhs డేటా ఉంది, వెండార్ ఇన్వాయిసెస్ మీ దగ్గర ఆల్మోస్ట్ ఒక 1000 వెండార్స్ ఉన్నారు, 2 lakhs డేటా ఉంది, అదంతా ఎగ్జిక్యూట్ చేయడం కుదరదు కాబట్టి బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది క్రియేట్ చేసుకుంటాం. అండ్ ది రియల్ టైమ్ ప్రాజెక్ట్ SAP హ్యాస్ లార్జ్ డేటా, సో వీ నీడ్ టు గో టు బ్యాక్గ్రౌండ్ జాబ్. బ్యాక్గ్రౌండ్ జాబ్ సెట్టింగ్కి వెళ్ళొచ్చు అనమాట. SM36, SM37 వీటిలో ఈ ప్రాసెస్ అనేది చేస్తాం. యాజ్ వెల్ యాజ్ వేరియంట్ని ఫస్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఓకేనా? నోట్ చేయండి. మనం బ్యాక్గ్రౌండ్ జాబ్ దేనికి చేస్తున్నాము? FBL1N టైప్ చేయండి. బ్యాక్గ్రౌండ్ జాబ్ దేనికి చేస్తున్నాము? FBL1N. FBL1N ట్రాన్సాక్షన్ కోడ్ ఈ రిపోర్ట్స్ కోసం బ్యాక్గ్రౌండ్ జాబ్ చేస్తున్నాం. వేరియంట్ ఏం క్రియేట్ చేస్తాం మనం? AMR_AMR వేరియంట్. AMR_AMR ఇది మన వేరియంట్. నెక్స్ట్ ప్రోగ్రామ్. ఏ ప్రోగ్రామ్ ఈ వేరియంట్? ఈ FBL1N ఏ ప్రోగ్రామ్ కి సంబంధించింది? చాట్ బాక్స్ లో ఇమేజ్ చూసి చూడండి, నేను ఫార్వర్డ్ చేశాను. జస్ట్ నౌ చెక్ చేశాం కదా ప్రోగ్రామ్ నేమ్. ఓపెన్ చేయండి, చాట్ బాక్స్ ఓపెన్ చేయండి, ఇమేజ్ ఉంది చూడండి. ఇంకోటి ఇక్కడ చూడండి, ఇది ప్రోగ్రామ్ నేను జస్ట్ నౌ చెక్ చేశాం కదా, RFIT EMAP ఈ ప్రోగ్రామ్ కి చేయాలి. ఇది కూడా మనకు కావాలి, వెళ్ళండి ఇవ్వండి. అది RFIT EMAP ఇది ప్రోగ్రామ్, ఇవి కావాలి మనకి. సో SM36కి వెళ్తున్నాం, వెళ్ళండి. SM36 ఇది ఒక్కొక్కసారి ప్రాసెస్ అవ్వకపోతే లాస్ట్ బ్యాచ్ లో సక్సెస్ అయిన వీడియోస్ ఇస్తాను, అవి చూస్ చేయాలి. SM36 లోకి వచ్చాం. జాబ్ నేమ్ ఏమిద్దాము? AMR రిపోర్ట్, AMR_రిపోర్ట్ ఇది జాబ్ నేమ్ అనమాట. రిపోర్ట్ రైట్ సైడ్ స్పూల్ లిస్ట్ రిపోర్ట్ అండి. స్పూల్ లిస్ట్ రిపోర్ట్ దానిపైన క్లిక్ చేయండి. సో రిపోర్ట్ ఇక్కడ చూడండి. ఇక్కడ యాక్చువల్గా ఏం చేయాలంటే మనం ఇక్కడ ఎవరిదైతే మెయిల్ ఐడి, మేనేజర్కి రిపోర్ట్ ఎవరికి వెళ్ళాలి? మీ మేనేజర్కి వెళ్ళాలి. ఆ మేనేజర్ ఈమెయిల్ ఐడి ఇస్తాం. ఎగ్జాంపుల్ HCL టెక్నాలజీస్ ఇలా కాదు, ramu.hcl technologies అని ఇవ్వండి. అఫీషియల్ మెయిల్ ఐడీస్ ఇలా ఉంటాయి. ramu.hcl ఇవ్వాలి కదా, ramu అని ఇవ్వండి. HCL Technologies @hcl.com. ఫైన్, సింపుల్ గా ఉంటుంది. hcl.com ramu @hcl.com ఇది మేనేజర్ మెయిల్ ఐడి.
ఈ మెయిల్ ఐడికి రిపోర్ట్స్ అనేవి వెళ్ళాలి. సో వెళ్ళటానికి యాక్చువల్గా అబాపర్ ప్రోగ్రామ్ అనేది బేస్గా చేసుకుని ఈ మెయిల్ ఐడికి రిపోర్ట్ అనేది వెళ్తుంది. ఓన్లీ FICO కన్సల్టెంటే కాదు, అబాపర్ కూడా ఇన్వాల్వ్ అవుతాడు. ఈ మెయిల్ ఐడికి రిపోర్ట్ ఎలా వెళ్తుంది? అబాపర్ కూడా ప్రోగ్రామ్ చేస్తాడు బ్యాక్ ఎండ్ లో. ఈ ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఈ మెయిల్ ఐడికి రాము అనే మేనేజర్ కి ramu@hcl.com ఈయన మేనేజర్ మెయిల్ ఐడి, ఈయనకి రిపోర్ట్ అనేది మిడ్ నైట్ వెళ్ళిపోతుంది. ఓకేనా? అబాపర్ ప్రోగ్రామ్ చేస్తాడు బ్యాక్ ఎండ్ లో. కాపీ అబాపర్ అవ్వచ్చు, లేదంటే బేసెస్ టీమ్ అయినా చేస్తారండి. ఇక్కడ ప్రాసెస్ అంతా కూడా అబాపరే కాదు, బేసెస్ టీమ్ అని చెప్పండి, ఇంకా బెటర్. బేసెస్ టీమే కదా అప్రూవ్స్ ఇచ్చేది. బేసెస్ టీమ్ అనే వాళ్ళు ప్రోగ్రామ్ చేస్తారు, దాన్ని బేస్ గా చేసుకుని రిపోర్ట్ అనేది వెళ్తుంది. ఓకేనా? కాపీ క్లిక్ చేయండి. కాపీ అది కాదు, అది రిమూవ్ చేసేయండి. లాస్ట్ లో ఉంది కాపీ. కాపీ పైన క్లిక్ చేస్తాం. పైన స్టెప్ అని చూడండి. స్టెప్ పైన క్లిక్ చేయండి. ప్రోగ్రామ్ నేమ్ ఏమిటి? ఏ పేజ్కి చేస్తున్నాం ఇది? వెండా లైన్ ఐటమ్ డిస్ప్లే RFITEMAP ఇవ్వండి, క్యాపిటల్ ఇవ్వాలి. ఆ షీట్ లో చూసాం కదా, RFITEMAP కరెక్ట్ గా ఇవ్వాలి, ఒక్క లెటర్ కూడా రాంగ్ ఉండకూడదు. RFITEMAP ఇవ్వండి. నెక్స్ట్ వేరియంట్ ఏం క్రియేట్ చేసాం మనం? AMR_AMR ఇది వేరియంట్ నేమ్. లేదంటే మీరు డ్రాప్ డౌన్ చేసి కూడా మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకేనా? ప్రోగ్రామ్ నేమ్ తీసుకున్నాము, RFITEMAP belongs to FBL1N ట్రాన్సాక్షన్ కోడ్. FBL1N ట్రాన్సాక్షన్ కోడ్. నెక్స్ట్ వేరియంట్ క్రియేట్ చేసాం మనం, ఇవి తీసుకున్నాం. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ లో ఉంది సేవ్ చెక్ పైన క్లిక్ చేయండి. తర్వాత సేవ్, ఫస్ట్ చెక్ పైన క్లిక్ చేయండి. ఓకే, క్లియర్. సేవ్ చేయండి. సేవ్ ఇట్లా జనరేట్ అయింది. స్కూల్ నంబర్. ఓకే, ఇది చూసారా ఏ ప్రోగ్రామ్ ఇది? RFITEMAP అనే దాన్ని చేసాం. ప్రోగ్రామ్ నేమ్, ప్రోగ్రామ్ టైప్ అబాపర్ ఇది. తర్వాత ఇక్కడ మన వేరియంట్ కూడా ఉంది చూడండి, ఏ యూజర్ చేశారు, ఏ లాంగ్వేజ్ లో చేశారు, ఇంగ్లీష్. ఓకే, జస్ట్ బ్యాక్ వెళ్ళండి, బ్యాక్. ఓకేనా? ఇక్కడ చూడండి, ఇక్కడ స్టార్ట్ కండిషన్ పైన చూడండి, స్టార్ట్ కండిషన్ చూడండి, క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి, డేట్ టైం అన్నాడు, అంటే ఏ డేట్ న వెళ్ళాలి, ఇమీడియట్లీ అయితే ఇమీడియట్లీ కూడా తీసుకోవచ్చు. టైం డేట్, ఏ టైంకి వెళ్ళాలి, ఏ డేట్కి వెళ్ళాలి. డేట్ అండ్ టైం పైన డబుల్ క్లిక్ చేయండి. లాస్ట్ లో చూడండి, డేట్ ఆటోమేటిక్ వస్తుంది. పీరియడ్ వాల్యూ సెలెక్ట్ చేయండి. పీరియడ్ వాల్యూ లాస్ట్ లో, అది కాదు పీరియడ్ అది పీరియడ్ వాల్యూ కాదు, రైట్ సైడ్. చూడండి, రిపోర్ట్ అనేది ఎలా వెళ్ళాలి? డైలీ బేసిస్ వెళ్ళాలా, హాలిడేస్ రోజా, లేదంటే వీక్లీనా, మంత్లీనా, లేకపోతే ఎట్లా? యాక్చువల్గా రిపోర్ట్ అనేది డైలీ ఉంటుంది, మాక్సిమం డైలీ. ఓకేనా? ఎలా వెళ్ళాలి రిపోర్ట్ అనేది మేనేజర్కి? ఏ టైం ఎలా వెళ్ళాలి? ఎవ్రీ డే వెళ్ళాలి. ఎగ్జాంపుల్ డైలీ సెలెక్ట్ చేసుకోండి, డైలీ క్లిక్ చేయండి, చెక్ అండ్ సేవ్. డైలీ అన్నాడు. డేట్, ఏ డేట్ వేద్దాం? ఎగ్జాంపుల్ రేపటి నుండి వెళ్ళాలి, 22/02/2025 నుండి వెళ్ళాలి రిపోర్ట్. ఓకేనా? టైం ఇవ్వండి, టుమారో టైం, ఏదైనా ఒక టైం తీసుకోండి. 07 టైం ఇవ్వాలి. ఇక్కడ 07 ఎలా ఇవ్వాలి చూడండి, డిజిట్స్ చూడండి. 07
ఏదైనా 17 అలా కాదు, నేను చెప్తాను చూడండి. 17 రిపోర్ట్ ఎలా వస్తుంది? డాట్ 2 ఇన్వర్టెడ్ కామర్స్ వస్తాయి కదా చూడండి. ఎల్ కి రైట్స్, వెరీ గుడ్. నెక్స్ట్ 20 అగైన్ 20. 17 అంటే ఎంత వస్తుంది టైం మనకి? ఫారెన్ క్యాలెండర్ టైమింగ్ ఎంత వస్తుంది? 13, 17, 5 వస్తుంది సార్. 5 వస్తుంది. 5 అవర్స్. ఎనివే ఆ టైంకి వెళ్ళాలి, మీరు క్యాల్కులేట్ చేసుకోండి. 20 minutes 20 seconds కి రిపోర్ట్ అనేది వెళ్ళాలి. ఓకేనా? ఈ టైంకి రిపోర్ట్ అనేది వెళ్ళాలి. ఇది నోట్ చేద్దాం టైమింగ్ కూడా. మనకి రిపోర్ట్స్ జనరేట్ అవ్వదు, ఎందుకంటే అవ్వకపోవచ్చు. చూద్దాం, ట్రై చేద్దాం. వస్తుంది 90% ట్రై చేద్దాం. రాకపోతే డోంట్ వరీ. యాక్చువల్లీ ఎవాపర్ ప్రోగ్రామ్ చేయాలి, బట్ ట్రై చేద్దాం, అవుతుంది. లాస్ట్లో చెక్ అండ్ సేవ్. చెక్ అండ్ సేవ్. చేశారా? ఫైన్. ఇక్కడ టైం అవన్నీ యాడ్ అని చూడండి. టైం ఇవన్నీ యాడ్ అయిపోయింది. డైలీ రిపోర్ట్, డైలీ బేసిస్. అగైన్ ఒకసారి టాప్ లో సేవ్ చేయండి. సేవ్ చేస్తారా? వెరీ గుడ్. నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది మనం చేసేసాం. నెక్స్ట్ డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ జాబ్ SM37. SM37 డిస్ప్లే బ్యాక్గ్రౌండ్ జాబ్ SM37. SM37కి వచ్చేసాం. జాబ్ నేమ్ ఏమి ఇచ్చాము ఇంతకు ముందు? జాబ్ నేమ్ ఏమి ఇచ్చాము? AMR_రిపోర్టా? నేమ్ ఒకటి ఇచ్చాం కదా, AMR_రిపోర్ట్ అనుకుంటా. ఇవ్వండి. స్టార్ రిమూవ్ చేసేసి స్టార్ రిమూవ్ చేసేసి చెప్తాను. AMR_రిపోర్ట్. జాబ్ స్టేటస్ షెడ్యూల్ తీసుకోండి. డేట్ టుమారో డేట్ కదా, అసలు ఈ డేట్ అలా ఉంచండి. 21 అలా ఉంచండి, ఏం కాదు. ఓకేనా? ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ చేయండి. ఎగ్జిక్యూట్ ఉంది పైన, ఎగ్జిక్యూట్ చేయండి. జాబ్ నేమ్ ఓకే, పని చేయండి. అయితే డేట్ చేంజ్, టుమారో డేట్ ఇవ్వండి. ఫ్రమ్ డేట్ మార్చాలి కదా, డేట్ 21/22/02/2025 ఇవ్వండి. ఇక్కడ 2 దగ్గర కూడా మార్చేయండి, ఇదొకటి ఇవ్వండి. 22/02/2025. ఎగ్జిక్యూట్ చేయండి. యా, మనకి ఇక్కడ స్కూల్ లిస్ట్ రాలేదు, ఇక్కడ వస్తుంది ఒకటి. వెయిట్. AMR_రిపోర్ట్ ఇదే కదా, లాస్ట్ లో చూడండి. ఇదే మనం క్రియేట్ చేసాము. వెయిట్. ఇక్కడ రిలీజ్డ్ అని వచ్చింది చూసారా? రిలీజ్డ్, స్టేటస్ రిలీజ్డ్ అంటే ఏంటి? ప్రాసెస్ అనేది జరిగిపోయింది. లాస్ట్ లో చూడండి, స్టేటస్ యూజర్ నేమ్ తర్వాత ఉంది రిలీజ్డ్ అని ఉంది. అంటే ఏంటి? మెయిల్ అనేది వెళ్ళిపోతుంది ఆయనకి. ఆటోమేటిక్గా ఆయనకి. 1 minute. చూడండి. సో ఆటోమేటిక్ గా రిపోర్ట్ అనేది రిలీజ్ అని వచ్చేస్తుంది. రిలీజ్ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ గా రిపోర్ట్ అనేది మేనేజర్ కి వెళ్ళిపోతుంది అనమాట. ఓ పని చేయండి, AMR_రిపోర్ట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఒకసారి డబుల్ క్లిక్ చేయండి, అవుతుందా?
ఇది ఈ ప్రాసెస్కి అవుతుంది అనమాట. రిలీజ్డ్ అని వచ్చింది. ఓకేనా? నెక్స్ట్ చూడండి, బ్యాక్గ్రౌండ్ జాబ్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి? బ్యాక్గ్రౌండ్ జాబ్ని ఓపెన్ చేద్దాం. వెళ్ళండి, FBL1N రిపోర్ట్ అనేది వెళ్ళిపోతుంది ఆయనకి. ఇక్కడ వేరియంట్లోకి వెళ్ళండి, గెట్ వేరియంట్. మీ వేరియంట్ ఇవ్వండి, AMR_AMR, అదే కదా మనం క్రియేట్ చేసాం. ఎగ్జిక్యూట్ చేయండి. లిస్ట్ అనేది, రిపోర్ట్ అనేది ఎలా వెళ్తుందో చూద్దాం, ట్రై చేద్దాం. టాప్ లో ప్రోగ్రామ్ ఉంది, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ ఇన్ బ్యాక్గ్రౌండ్, ఎగ్జిక్యూట్ చేయండి. మన అవుట్పుట్ డివైస్ ఏంటి, ఎవరు చెప్తారు? LP01 అవుట్పుట్ డివైస్. ఓకేనా? ఇది ఇవ్వాలి. కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. ఇమీడియట్ క్లిక్ చేయండి. ఇమీడియట్ క్లిక్ చేశారా? సేవ్ అండ్ చెక్ పైన క్లిక్ చేయండి. ఫస్ట్ చెక్, డైరెక్ట్గా సేవ్ చేయొచ్చు, ఏమీ కాదు. సేవ్ చేయండి, సేవ్. బ్యాక్గ్రౌండ్ జాబ్ వాస్ షెడ్యూల్ ఫర్ ది ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ కి బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది షెడ్యూల్ అయిపోయింది అనమాట. ఓకేనా? దీనికి బ్యాక్గ్రౌండ్ జాబ్ అనేది షెడ్యూల్ అయింది. చూద్దాం ఎలా షెడ్యూల్ అయిందో చూద్దాం. టాప్ లోకి వెళ్ళండి, సిస్టమ్స్ సర్వీసెస్ జాబ్ ఓవర్వ్యూ, జాబ్ ఓవర్వ్యూ. ఇక్కడ ఏమేమి వచ్చినాయి? జాబ్ నేమ్ అవేమి ఇవ్వాల్సిన అవసరం లేదు యాక్చువల్గా. లాస్ట్ లో షెడ్యూల్ సెలెక్ట్ చేయండి. షెడ్యూల్, జాబ్ స్టేటస్ కింద ఉంది కదా షెడ్యూల్. ఒకసారి ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. ఇక్కడ చూడండి, ఫినిష్డ్ అని ఉంది. ఫినిష్డ్ అంటే ఏంటి? ప్రాసెస్ అంతా కూడా అయిపోయింది. ఫినిష్డ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోయింది. ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిందని అర్థం. ఇక్కడ పని చేద్దాం. మనకి స్పూల్ లిస్ట్ అని చూసారా? స్పూల్ లిస్ట్ చూడండి, లెఫ్ట్ సైడ్ ఒక పేపర్ సింబల్ చూడండి. లెఫ్ట్ సైడ్ పేపర్ సింబల్, స్పూల్ లిస్ట్ అన్నాడు. ఫినిష్డ్ అంటే మీనింగ్ ఏంటి? ప్రాసెస్ అనేది జరిగిపోయిందని అర్థం. స్పూల్ లిస్ట్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇది నంబర్ అన్నమాట. ఈ నంబర్ ని ఇది ఒక నంబర్, స్పూల్ లిస్ట్ అంటారు. అంటే ప్రాసెస్ జరిగిందని నంబర్. అక్కడ ఒక పేపర్ సింబల్ ఉంది చూడండి, స్పూల్ లిస్ట్ తర్వాత, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఏ రిపోర్ట్ వెళ్ళింది? ఇదే కదా మన రిపోర్ట్, మన లాస్ట్ లో చూసాం, గుర్తుందా? ఫస్ట్ లో ఇదే కదా మనం డిజైన్ చేసాం. వెండార్ నంబర్ 14 నుండి మనం ఎక్కడి నుండి ఎక్కడ తీసుకున్నాం? 14. ఇది కాదండి, ఇది ఎందుకు ఓపెన్ చేశారు? ఇది 14 నుండి నెక్స్ట్ వెండార్ మన వేరియంట్ లో ఏ వెండార్ క్రియేట్ చేసాం? ఫ్రమ్ వెండార్ 14 ఇచ్చాం, 2 వెండార్ ఇంకోటి ఇచ్చాం. ఇదేనా? 70 డౌన్ కి వెళ్ళండి, 17 కూడా ఉంటుంది ఇక్కడ. 14 to 17 ఇచ్చామా? 70 అంట చూడండి. అది 70 ఉంది కదా. 14 నుండి 70 వరకు ఇచ్చాం. అంటే ఈ వెండార్స్ కి సంబంధించిన రిపోర్ట్ అనేది వెండార్ కి వెళ్ళిపోయిందని అర్థం. బ్యాక్ ఎండ్ లో ప్రోగ్రామ్ ని మెయిల్ ఐడికి రిపోర్ట్ వెళ్ళిపోతుంది. మన స్పూల్ లిస్ట్ ద్వారా మనం చెక్ చేస్తాం, స్పూల్ నంబర్ ద్వారా చెక్ చేస్తాం అనమాట. అది మనం ఇంకొక వేలో కూడా చూడొచ్చు. SP01 SP01 వెళ్ళండి. SP01 స్పూల్ నెంబర్ ఎంత ఉంది? నేను చాట్ బాక్స్ లో పోస్ట్ చేశాను. SP01కి వెళ్ళండి. స్పూల్ నెంబర్ ఎంత? 406920.
సారీ 409620. Wait. Yeah, I'm sorry. స్పూల్ నంబర్కి వెళ్ళారా? స్పూల్ లిస్ట్ SP001కి వెళ్ళారా? ఇక్కడ ఏమొచ్చినాయి మీకు? సార్ బ్యాక్ వెళ్ళండి. చూసారా అది అందరూ? బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ పేజ్కి వచ్చేసారు మీరు. క్లిక్ చేయండి. SP00, SP01, SP01 ఈ పేజ్కి వచ్చాం. యాక్చువల్గా మనకి లిస్ట్ కూడా వస్తుంది. యాక్చువల్గా SP డైరెక్ట్ వచ్చేస్తుందా? స్పూల్ నంబర్ ఇవ్వచ్చు ఇక్కడ. స్పూల్ నంబర్ సరే అవసరం లేదులేండి, డైరెక్ట్ గా కూడా చేద్దాం. ఎగ్జిక్యూట్ చేయండి, డైరెక్ట్ గా ఎగ్జిక్యూట్. చూసారా ఇక్కడ స్పూల్ నంబర్ ఉంది. ఈ రిపోర్ట్ వెళ్తుంది వెండార్ కి, గుర్తుపెట్టుకోండి. రిపోర్ట్ ఎక్కడ ఉంది? ఆ నంబర్ తర్వాత ఉంది చూసారా? ఈ రిపోర్ట్ అనేది మేనేజర్కి వెళ్తుంది. రిపోర్ట్ పైన డబుల్ క్లిక్ చేయండి. ఇది రిపోర్ట్. మనం వేరియంట్ క్రియేట్ చేసాం, ఆ వేరియంట్ ని ఇక్కడ అసైన్ చేసాం మనం. ఓకేనా? ఈ రిపోర్ట్ అనేది మేనేజర్ కి వెళ్తుంది. ఆ వాల్యూస్ అన్ని కూడా వేరియంట్ లో మనం డిఫైన్ చేసాం, ఫ్రమ్ వెండార్ టు వెండార్ అనేది. ఈ రిపోర్ట్ మనం PDF లో కూడా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. PDF ఫార్మాట్ SA38. SA38 లోకి వెళ్ళాం. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? RF. సారీ, నేను చెప్తాను. ప్రోగ్రామ్ నేమ్ ఇవ్వండి, మర్చిపోయాను. 1 minute. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి, ఏమైనా వస్తుందా? నేను చెప్తాను ఇవ్వండి. RSTX PDF RSTX ఇచ్చారు కదా. తర్వాత PDF T4 ఇది కన్వర్టింగ్ SAP PDF కింద కన్వర్ట్ అవుతుంది. PDF ఫార్మాట్ లో కన్వర్ట్ అవ్వాలంటే ఆ డాక్యుమెంట్, ఆ రిపోర్ట్ ఉంది కదా, అది PDF లో కన్వర్ట్ అవ్వాలంటే ఈ ప్రోగ్రామ్ తీసుకోవాలి. ఇచ్చారు కదా, రైట్. ఎగ్జిక్యూట్ చేయండి, ఎగ్జిక్యూట్. స్కూల్ నంబర్ ఎంత? ఏ స్కూల్ నంబర్ ని మీరు PDF లోకి మార్క్ చేస్తున్నారు? ఆ స్కూల్ నంబర్ జస్ట్ నో మనం డిస్కస్ చేసాం కదా, 409620. నాకు నెట్వర్క్ కొంచెం స్లో ఉంది, లెఫ్ట్ అవుతుంది గ్రూప్ నుండి. నెట్వర్క్ కొంచెం స్లో ఉంది నాది. కరెక్టేనా? నంబర్ అంతేనా? 409620 నంబర్ ఇచ్చాం. డౌన్లోడ్ PDF ఫైల్ డాక్యుమెంట్ సెలెక్ట్ లో ఉంటే బెటర్. ఓకేనా? ఎక్కడ సేవ్ అవ్వాలి? PDF ఫైల్ నేమ్ ఇవ్వండి ఏదన్నా అక్కడ రైట్ సైడ్. దాని తర్వాత నేమ్ ఇవ్వండి, AMAR_AMAR_. అది ఉంచండి, అది సరే మార్చండి. నేమ్ ఇవ్వండి, ఎగ్జిక్యూట్ చేయండి. డెస్క్టాప్ సెలెక్ట్ చేసుకోండి, అలౌ చేయండి. ట్రాన్స్ఫర్డ్ అంట PDF. లాస్ట్ లో మెసేజ్ చూడండి, నంబర్ ఉంది. ట్రాన్స్ఫర్డ్ లాస్ట్ లో మెసేజ్ చూడండి. డెస్క్టాప్ అని చెక్ చేయండి, ఉందా? PDF ఫైల్ ఓపెన్ అయిందా రిపోర్ట్ అనేది?
గాట్ ఇట్. చూసారా ఇలా. క్లియర్ కదా? రైట్. రిపోర్ట్ అనేది వెళ్తుంది, అది మనకు కనిపించదు. ఎందువల్ల అంటే అది ప్రోగ్రామ్ ని బేస్ గా చేసుకుని ఉంటుంది. ఇక్కడ యాక్చువల్గా అబాప్ మీరు టిఎల్ ఎవరైతే రిపోర్ట్ అడుగుతున్నారో వాళ్ళ మెయిల్ ఐడి అనేది ఇస్తాం మనం అంతవరకే. తర్వాత బేసిస్ టీమ్ వాళ్ళ అప్రూవల్ ని బేస్ గా చేసుకుని రిపోర్ట్స్ అనేవి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా. దీన్ని వేరియంట్ క్రియేట్ చేయడం యాజ్ వెల్ యాజ్ బ్యాక్గ్రౌండ్ జాబ్. లార్జ్ డేటాను ఎక్స్పోర్ట్ చేయాలంటే కనుక బ్యాక్గ్రౌండ్ జాబ్ ద్వారా ఒక వేరియంట్ ని క్రియేట్ చేసి మనం ఎట్లాగైతే చేసామో అట్లా చేస్తారు. అది క్లియరా? క్లియరా? చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఇంటర్వ్యూలో ఎలా ఉందంటే సిచ్యువేషన్, వాళ్ళు ఏం అడుగుతారో కూడా అర్థం అవ్వట్లేదు కొంతమంది. టూ మచ్గా ఒక ఎలా ఉందంటే ఒక 500 టీ కోర్స్ గుర్తుపెట్టుకోలేమో అనిపిస్తుంది ఒక్కోసారి. అంటే అంత భయపడకండి, డోంట్ వరీ. చెప్పలేము. ఒక్కొక్క ఇంటర్వ్యూ చాలా మంచిగా పీస్ఫుల్గా బిహేవ్ చేస్తారు, కొంతమంది చాలా ర్యాష్గా మాట్లాడతారు. ఎందువల్ల అందరూ ఫేక్ ఎక్స్పీరియన్స్తో వస్తున్నారంట. మరి ఫేక్ పెట్టుకోకపోతేనేమో కాల్స్ లేవు. ఫేక్ పెట్టుకుంటే తప్పంటే ఎలా కుదురుతుంది? పెట్టుకునే వాళ్ళు పెట్టుకున్నారు, ఎవరు ఇష్టం వాళ్ళది, మనం ఏం చేయలేం కదా. బట్ ఎస్ఏపీలో వేకెన్సీస్ చాలా ఉన్నాయండి, లేవనుకోకండి. కాల్స్ లేవు, అవన్నీ నమ్మకండి, చాలా ఉన్నాయి కాల్స్. ఓకే, రికార్డింగ్ సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. రికార్డింగ్